ఎవ్రీవన్, అరే ప్లేలిస్ట్లో మనం 2D స్టార్ట్ చేసాం కదా, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఉన్న 2D ప్రాబ్లమ్ని చూద్దాము. ఓకే, అండ్ ఇది చాలా ఈజీ, బేస్ ఫండమెంటల్స్. ఓకే, ఏమంటున్నాడు? ఎడిషన్ ఆఫ్ 2D అరేస్. బేసిక్గా 2 అరేస్ ఇస్తాను, నాకు ఈ 2 అరేస్ యొక్క ఎడిషన్ కావాలి. సో ఎడిషన్ ఏంటి? బేసిక్గా అరే మ్యాట్రిసెస్ కాన్సెప్ట్స్లో మనం చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ ABCD ఉంటే EFGH అని ఉంటే ఈ 2 యొక్క ఎడిషన్ ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఎట్లా అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే ఇక్కడ n క్రాస్ n ఉంటే n క్రాస్ m ఉంటే ఇక్కడ n క్రాస్ m ఉండాలి. ఇది ఫస్ట్ రూల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి? ఈ రిజల్ట్ కూడా n క్రాస్ m లోనే వచ్చింది. ఎలా? ఇక్కడ ఉన్న ఫస్ట్ పొజిషన్కి ఇక్కడున్న ఫస్ట్ది అండ్ ఇక్కడున్న ఫస్ట్ది తీసుకోవాలి, అండ్ A+E. అండ్ నెక్స్ట్ ఇక్కడున్న బ్లాక్కి B+F, అండ్ ఇక్కడున్న దానికి C+C, అండ్ ఇక్కడున్నది D+H. నెక్స్ట్ ఏదైనా ఉంటే అది అంతే. అసలు ఈ ప్రాబ్లంలో ఏమైనా ఉందా? డైరెక్ట్గా ఒక అరేని ట్రావెర్స్ చేసే పోర్షన్లో ఫస్ట్ది ట్రావెర్స్ చేయి, ఇందులోనూ ఫస్ట్ది ట్రావెర్స్ చేయి, 2 ట్రావెర్స్ చేసి మళ్ళీ అది ఫస్ట్ దాంట్లో నేను పెట్టేది అంతే కదా. నెక్స్ట్ రో 0లో కాలం 1 నేను ఎడిషన్ చేసి పెట్టాల్సింది నేను. అసలు డైరెక్ట్గా దీన్ని ఇంకా ఎక్స్ప్లెనేషన్ కాకుండా కోడ్లో చూసేద్దామా? సింపుల్గా ఈసారి సైజ్ ఎంత? ఫస్ట్ అరే యొక్క సైజ్ వచ్చేసి మనము 2 తీసుకుందాము, సెకండ్ది 3 తీసుకుందాము. ఓకే, అండ్ ప్రతి దానికి ఈక్వల్ సైజ్ ఉండాలి కాబట్టి రో వచ్చి 2, కాలం వచ్చి 3, అండ్ ఇక్కడ రో కాలంని యూజ్ చేసుకుంటున్నా. అండ్ నువ్వేం చేస్తావు అంటే స్కానర్ని వాడి ఒకసారి యూజర్ నుండి తీసుకో, సో దట్ నీకు కూడా 2D అరే యూజర్ నుండి ఎలా తీసుకోవాలనేది అర్థమైపోయింది. అండ్ B వచ్చేసి ఇంట్ రో అండ్ దెన్ కాలం. ఇప్పుడు ఏంటి? అందులో డేటా కంటెంట్ ఫిల్ చేయాలి. నేను యూజర్ నుండి చేసి ఇదంతా నేను చేయాలనుకోవట్లేదు. అండ్ నువ్వు వచ్చేసి ఏం చేస్తావు అని అంటే ఇప్పుడు ఎక్కడ దాకా? రో టైమ్స్ దాకా డైరెక్ట్గా వాడేచ్చా? అంటే A డాట్ లెంత్ B డాట్ లెంత్ అని కాకుండా నాకు ముందుగానే తెలిసింది కదా ఎక్కడ దాకా రన్ చేయాలి అనేది. సో ఇవి వాడేసుకున్నా. ఇప్పుడు ఏంటి? A(i)Jలో math డాట్ random ఇంటూ 10 పెడుతున్నా. ఈసారి కొంచెం క్యాలిక్యులేషన్స్ మనకు కూడా రిజల్ట్ అప్పుడు ఈజీగా ఉండడానికి. అంటే 1 to 10లో వస్తుంది. నెక్స్ట్ Bలో కూడా అంతే కదా. Bలో కూడా వాట్ ఎవర్ ద ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసిందో అదే నేను పెట్టాలా. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత నా ఇనిషియలైజేషన్ అయిపోయిందా? ఇప్పుడు ఏంటి? నాకు రిజల్ట్ అనే అరే కావాలి. ఇందులో ఏంటి? అది కూడా 2D అరేనేనా? దాని సైజు కూడా రో కాలంకి ఈక్వల్ ఉండాలా. అండ్ దెన్ ఇప్పుడు అదే 2D అరేని ప్రతి డేటాని ట్రావర్స్ చేయాలి. అండ్ ఎక్కడ దాకా? రో దాకా, అండ్ ఇక్కడ కాలం దాకా. ఇప్పుడు చూడు, క్లియర్గా చూడు. ఫస్ట్ A(i)లో A(j)లో ఉన్న కంటెంట్ అని ఫెచ్ చేసి, అంటే 1Dలో ఫస్ట్ పోర్షన్ రో ఆఫ్ 0లో ఉన్న 0ని ఫెచ్ చేసి, ఇప్పుడు అదే Bలో కూడా అదే రో IJకి కాలంలో ఉన్న పాయింట్ చేసే డేటానే కదా ఫెచ్ చేయాల్సింది. ఈ 2 యాడ్ చేసి ఎందులో పెడుతున్నా నేను? Cలో ఆఫ్ i Jలో పెడుతున్నా. క్లారిటీ? ఇంకో 2D అరే అసలు పెద్దగా టఫ్ ఏం కాదు. ఎక్కడ నుండి యాక్సెస్ చేస్తున్నావు అండ్ ఎందులో పెట్టాలి, ఈ క్లారిటీ తెచ్చుకో. ఓకేనా? అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే రో కాలమ్స్తో నువ్వు ఆపరేషన్ చేసుకో. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత రో టైమ్స్ నేను రన్ చేసి arrays.toStringలో ఏని పాస్ చేస్తా. అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు నేనేంటి ప్రతి రోలో ఉన్న కంటెంట్ 1D అరే కింద పంపించాలి. అండ్ సేమ్ వే 2D అరేకి Bకి Cకి అనక చూడు, Bకి అండ్ దెన్ సిమిలర్గా Cకి. ఓకే, సో అండ్ గ్యాప్ చూపించడానికి మనం ఇలా పెడదాము.
సి ఒకసారి రన్ చేద్దాం. ఏమొచ్చింది? 1లో 1 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9గా రావాల్సింది. ఓకే, 2లో 2 ఉంది, లైక్ 2 4 ఉంది, ఆ రెండు ఎడిషన్ ఎక్కడైనా రావాల్సింది. 4 1 ఉంది, అంటే ఇక్కడ 5ఏనా? ఓకే కదా. ఒకసారి దీన్ని డీబగ్ చేద్దాము, లైక్ జస్ట్ కొన్ని తక్కువ ఇదే ఉంది కాబట్టి సో తొందరగానే అయిపోయింది. ఒకసారి చూడు, స్పీడ్గా చూడు. ఫస్ట్ 4లో ఉన్న కంటెంట్ని ఫెచ్ చేసి ఏలో ఉన్న కంటెంట్ని ఫెచ్ చేసి సిలో పెడుతున్నా. నెక్స్ట్ అదే 0లో I1 J1కి మారింది, అంటే సెకండ్ పొజిషన్ కంటెంట్ని ఫెచ్ చేసి ఇక్కడ పెడుతున్నా. అండ్ నెక్స్ట్ థర్డ్ది, అండ్ నెక్స్ట్ ఫోర్త్ది, లైక్ ఫోర్త్ ఇన్ ద సెన్స్ సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ కంటెంట్. వన్స్ అది అయిపోగానే మనం ఇది చేస్తున్నాము. ఓకే, అండ్ యా, మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఏముంది, ఇక్కడ ఉన్న 1D అరే 2D అరేని యాక్సెస్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న 2D అరే చేస్తున్నా. ఎంత యాక్సెస్ చేసి ఇక్కడ పెట్టినా లోపల ఏమైనా మారుస్తున్నావా? జస్ట్ ట్రావర్సింగ్, దాని తర్వాత ఒక ప్లస్ ఆపరేషనే కదా. అంటే ఎంత ట్రావర్స్ చేసినా జస్ట్ ఆ ప్లస్ ఆపరేషన్ తప్ప లోపల ఏమన్నా ఉందా? లేదు. మరి ట్రావర్సింగ్ ఎంత? n క్రాస్ m ఏనా, అంటే బిగ్ ఆఫ్ nm ఏనా? సేమ్ అంతే. ఓకే, అండ్ ఇప్పుడు అదే కోడ్ని మనం పైథాన్లో కూడా ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ యాజ్ యూజువల్గా జస్ట్ మన అరేని రెడీ చేసుకున్నామా, ఇనిషియలైజేషన్ సమ్ ర్యాండమ్ వాల్యూస్తో, ఇక్కడ 0 to 9 రేంజ్తో, అండ్ ప్రతి కాలము అలా రో ఫిల్ అయ్యేలాగా. అండ్ దెన్ ఇక్కడ చూడు, ఆ ప్రతి లైక్ వాట్ ఎవర్ ద రో టైమ్స్ అది రిపీట్ చేసి ఇక్కడ ఒక 1D అరేని క్రియేట్ చేసుకొని ఆ ఏ ఆఫ్ ఐ ఆఫ్ చేయాలి, బిలో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేసి ఆ ప్రతి రోకి లైక్ ఇక్కడ ఒక 1D అరేని ఫామ్ చేసాం. అలా ఫామ్ అయిన 1D అరేని ఇంకో సిలో అపెండ్ చేస్తున్నాము, అంటే ఇది మన ఫైనల్ లైక్ 2D అరే ఫార్మేషన్. అండ్ ఇక్కడ చూడు, ఆఫ్ కోర్స్ దాని తర్వాత ఏని ప్రింట్ చేస్తున్నా, బిని ప్రింట్ చేస్తున్నా, సిని ప్రింట్ చేస్తున్నా. కోడ్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. అని ఒకసారి రన్ చేద్దాం. అండ్ ఇలా నేను ఇంకెలా రాయలేమంటే పైథాన్లో నువ్వు ఇంకోలా కూడా రాయొచ్చు, ఇంకన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి కాబట్టి, లైక్ ఈ ఇంకొన్ని షార్ట్ కట్స్ లాగా ఉంటాయి కాబట్టి. సో నీకు అలా నచ్చితే అలా వాడు, బట్ జస్ట్ అక్కడున్న కోడ్ ఇక్కడ కూడా నీకు సిమిలర్గా చూపించాలి కాబట్టి అలా చూపిస్తున్నాను. అండ్ చూడు, ఇక్కడ 8 + 8 16, ఇక్కడ చూడు 4 6 10, 1 5 6 సేమా. సో యా, టైం కాంప్లెక్సిటీ ఏమైంది? మారదు, n into m. Okay, so yeah, that's it for this video. Thank you.